శ్రీ గురు గౌరాంగో చేత హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము గీతా సారము 70వ శ్లోకము. శ్రీ భగవాను వాచ అపూర్వమాన మచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామా ఇయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామి. అర్థము: శ్రీకృష్ణ భగవానుడు పలికెను, సర్వదా నింపబడుతున్న ఎప్పటికీ నిశ్చలంగా ఉండే సముద్రంలోకి నదులు ప్రవేశించినట్లుగా కోరికల నిరంతర ప్రవాహముచే కలత చెందనివాడే శాంతిని పొందగలడు కానీ అట్టి కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నించిన వాడు కాదు అని ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అన్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమంటే, ఎన్ని కోరికలు అనేవి నదులు ఎలాగైతే సముద్రంలోకి వెళ్ళి కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటాయో అట్లా వస్తూనే ఉంటాయి కోరికలు అనేవి మన జీవితంలోకి. కానీ మనం వాటిని కంట్రోల్ చేసుకొని వాటిపైన ఫోకస్ చేయకుండా మన ఎనర్జీని, మన ఆలోచనలన్నింటినీ కృష్ణ భక్తి భావనలో అండ్ కృష్ణ భగవానుని సేవలో పెట్టినట్టయితే, ఉపయోగించినట్టయితే మనము శాంతిని పొందగలము. అది హరే కృష్ణ.